గోల్డ్, సోనా, బంగారం పేరు ఏదైనా ఈ పదానికి ఉండే ఆకర్షణే వేరు. బంగారం ఇది ప్రభుత్వాల ఆర్థిక స్థిరత్వానికి మూలధనం, సామాన్యులకు ఒక నమ్మకం, భరోసా, ప్రేమికులకు వాళ్ళ ప్రియుల్ని పిలుచుకునే ముద్దు పేరు, తండ్రి కూతురికి ఇచ్చే ఆస్తి. తరతరాలుగా మానవ జీవితంలో భాగమైన ఈ వన్నె తగ్గని వింత లోహం గురించి టాప్ 10 ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి. ఈ 10 ఫ్యాక్ట్స్లో మీకు ఎన్ని ఫ్యాక్ట్స్ తెలుసో కామెంట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దుబాయ్ మానియా. నేను మీ అలెక్స్. ఎలా ఉన్నారు? స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని తినొచ్చు. చరిత్రలో ఎందరో రాజులు సన్నటి పసిడి రేకుల్ని భోజనంలో కలిపి తినేవాళ్ళు. ఇక మీదట ఎవరైనా బంగారం దేనికి, దాన్ని ఏమైనా కొరుకు తింటావా అని మిమ్మల్ని అడిగితే ఈ ముక్క వాళ్ళకి చెప్పండి. అంతెందుకు, వసంత కుసుమాకరం లాంటి కొన్ని ఆయుర్వేద మందులు తయారవ్వాలంటే బంగారం ఉండి తీరాల్సిందే. బంగారు నగలు కొనే స్తోమత ఉన్నా అవి వేసుకుని మురిసిపోయే అదృష్టం అందరికీ ఉండదు. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంతో ఏ సమస్య లేదు, కానీ బంగారు నగల తయారీలో కలపబడే సిల్వర్, కాపర్, నికెల్, కాడ్మియం వల్ల చర్మం మీద దద్దులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రపంచం మొత్తం జనాభాలో ఈ సమస్య 1% నుండి 2% మందికి ఉందని ఒక అంచనా. బంగారానికి తుప్పు పట్టదు, దాన్ని మెరుపు పోదు. ఇనుములాగానో వెండిలాగానో నీటికి కానీ గాలికి కానీ ఎక్స్పోజ్ అయినంత మాత్రాన బంగారానికి వచ్చిన నష్టమే లేదు. కానీ ఆక్వారైజే అనే ఒక రకమైన రసాయన మిశ్రమం మాత్రం ఇంత గొప్ప బంగారాన్ని కూడా కరిగించగలదు. అలాగే థర్మామీటర్లో, బ్యాటరీల్లో వాడే పాదరసం అంటే మెర్క్యూరీ కూడా బంగారాన్ని కరిగించేస్తుంది. అయితే ఇలా కరిగిన బంగారాన్ని ఇంకొక కెమికల్ ప్రక్రియ ద్వారా తిరిగి పొందొచ్చు. పరమాణు పట్టిక ప్రకారం గోల్డ్ యొక్క అటామిక్ నంబర్ 79. గోల్డ్ అని మనం అంటున్నాం, కానీ దాని అసలు పేరు ఆరం. అందుకే దాని అటామిక్ సింబల్ ఏయు. ఆరం అంటే తళతళ మెరిచే సూర్యకాంతి అట. బంగారానికి ఆరం అని ఎవరు పేరు పెట్టారో కానీ దానికి కరెక్ట్గా అతికినట్టుంది. మీకు తెలుసా, పసుపు రంగులో ఉండే ఏకైక లోహం బంగారం మాత్రమే. బహుశా మీరు అనుకుంటా ఉంటారు ఇత్తడి కూడా పసుపు రంగులోనే ఉంటుంది కదా అని. కానీ ఇత్తడి లోహం కాదు, అది లోహ మిశ్రమం. ఇత్తడి, రాగి మరియు జింక్ లోహాల మిశ్రమం. 24 క్యారెట్ల బంగారం చాలా మృదువుగా మన చేతి వేళ్లతో వంచగలిగేలా మెత్తగా ఉంటుంది. అందుకే బంగారు నగలు చేసేటప్పుడు గట్టిదనం కోసం సిల్వర్, రాగి, ఇత్తడి, కాడ్మియం వంటి ఇతర లోహాలను కలిపి నగలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం 100% స్వచ్ఛమైన బంగారం అయితే 22 క్యారెట్స్ బంగారంలో దాదాపు 92% స్వచ్ఛమైన బంగారం, 8% ఇతర లోహాలు కలపబడతాయి. అసలు 916 కేడియం బంగారం అంటే ఏంటి? 916 కేడియం బంగారం అంటే దాదాపు 92% ప్యూర్ గోల్డ్లో 8% కాడ్మియం కలపబడిన బంగారు ఆభరణం అని అర్థం. మీరు బంగారు నగలు కొనేటప్పుడు 916 కేడియం బిస్ హాల్మార్క్ బంగారం కొనండి. అది మీ బంగారు ఆభరణం యొక్క స్వచ్ఛత మరియు నాణ్యతకు భరోసా వంటిది. బంగారం మిగతా లోహాల కంటే ఎక్కువ సాంద్రత కలిగిన లోహం. అందుకే ఇది భూమి మీద పడినప్పుడు మెల్లగా కిందకి జారిపోయి అంతర్గత పొరల్లోకి వెళ్ళిపోతుంది. ఒక ప్రశ్న, బంగారం ఎక్కువ బరువా లేదా స్టీల్ ఎక్కువ బరువా? ఒకే పరిమాణంలో ఉన్న బంగారాన్ని మరియు స్టీల్ని గనక మనం కొలిసినట్లయితే స్టీల్ కంటే బంగారం 2.5 రెట్లు బరువు ఎక్కువ ఉంటుంది. అంటే స్టీల్ 1 కేజీ బరువు తూగితే బంగారం 2.5 కేజీలు బరువు తూగుతుంది. బంగారాన్ని దేవుడి సొమ్ము అంటారు. మన కరెన్సీ అంటే రూపాయి కానీ డాలర్లు కానీ ప్రభుత్వ సొమ్ము. అందుకే యుద్ధాలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మన కరెన్సీ విలువ పడిపోతుంది. అదే బంగారం విలువ మాత్రం పైకి ఎగబాగుతూనే ఉంటుంది. బంగారం ఒక మంచి ఉష్ణవాహకం, విద్యుత్ వాహకం, అంటే తెలుగులో కండక్టర్ అన్నమాట. అందుకే కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ తయారులో కొన్ని మిల్లీగ్రాముల బంగారం వాడతారు. అలాగని మీరు మీ కంప్యూటర్లు, ఫోన్లు తీసి బంగారం కోసం వెతకండి. మ్యానుఫ్యాక్చరింగ్ క్రమంలో వీటిలో ఉన్న బంగారాన్ని తీయటం అంత ఈజీ కాదు. భూమి మీద ఉన్న బంగారం అంతా అయిపోతే ఎలా అనే భయం ఇప్పటికే మొదలైంది. మీకు తెలుసా, సముద్ర లోతుల్లో 200 మిలియన్ టన్నులు అంటే సుమారు 2 కోట్ల టన్నుల బంగారు నిక్షేపాలు దాగి ఉన్నాయి. సముద్రాల నుండి ఈ బంగారాన్ని తీసి భూమి మీద ఉన్న వాళ్ళకి అందరికీ సమానంగా పంచిపెడితే ఒక్కొక్కరికి 2.5 కేజీల బంగారం వస్తుందట. బొగ్గు మరియు క్రూడాయిల్ లాగా బంగారం కూడా భూమి యొక్క అంతర్గత పొరల్లో ఏర్పడితే
మనం గనులు తవ్వి దాన్ని వెలికి తీస్తామనుకుంటే మనం పప్పులు కాలేసినట్టే. భూమి ఏర్పడిన తర్వాత 200 మిలియన్ సంవత్సరాల పాటు హెవీ మెటల్స్తో కూడిన ఆస్ట్రాయిడ్స్ బద్దలై వాటి శకలాలు భూమి మీద పడితే బంగారం ఏర్పడిందని సైంటిస్టులు నిర్ధారించారు. అంటే మనం కొనే బంగారం ఆకాశం నుండి నేలకు దిగొచ్చిందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.